హలో గైస్, అందరూ బాగున్నారా? మ్యాటర్ ఏంటంటే ఆ టైర్లు చూస్తున్నారా? సో మా మామ పల్సర్ బండికి టైర్లు లేవనేసి టైర్లు అరిగిపోయినేసి కొత్త టైర్లు మారుస్తున్నాము. సో ట్యూబ్లెస్ టైర్లు అంటే ఎలా ఉంటుందని నాకు తెలియదు, అందుకనేసి నేను చూస్తున్నాను. ట్యూబ్లెస్ టైర్ అంటే ట్యూబ్ ఏమి ఉండదు, ఆడ నెక్ ఉంది కదా, మొత్తం ఆ నెక్కు పనితనమే అంతా. సో కొత్త టైరే, ట్యూబ్ ఉండదు. సో ఇంకో కొత్త రకం ఏమైనా ఉంటుంది అనుకుని నేను అనుకున్నాను. సో కానీ తెలిసి ఏమి ఉండదని నాకు అర్థమైంది. ట్యూబ్లెస్ టైర్లో పేరులోనే ఉంది ట్యూబ్లెస్ అని, ట్యూబ్ ఉండదు అనేసి. కానీ నువ్వు ఏదో నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు అనమాట. మీరు చూసి ఉండొచ్చు, అందుకని నేను చూడలే. అందుకనేసి ఇలాంటి ఫన్నీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామనేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. సో ఇది ఏంటి నుంచి ఇది. సో ఇలా ఎక్కిస్తున్నారు. పంచర్ షాప్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతుంటారన్న, అంటే అంత సూచనగా అవ్వదు. ఎందుకంటే ఒక పంచర్కి 100 రూపాయలు తీసుకుంటున్నారంటే వాళ్ళకి పడే కష్టం కూడా అట్లనే ఉంటుంది. చూస్తున్నారు కదా ఆ నెక్కు పనితనమే మొత్తము. సో ఆ నెక్కు పోయిందంటే ట్యూబ్ టైర్ కష్టమే. సో పంచర్ అయితే ఎట్లా చేస్తారో అని కూడా నేను చూపిస్తాను. నా టైర్ ఎప్పుడు పంచర్ అవ్వదు. పంచర్ అయ్యేటప్పుడు నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా. సో ఇప్పుడైతే కాదు, చాలా టైం పడుతుంది. దానికి వీడియో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదులేండి. నేను జస్ట్ అప్లోడ్ చేసిన, ఎందుకని ఇలాంటి ఫన్నీ మూమెంట్ బాగుంది. నాకు ట్యూబ్లెస్ టైర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఇంత తెలియకుండా ఉన్నావా అంటే ఏదో తెలియదు. ఎందుకంటే చూడలే నేను ఎప్పుడు. ట్యూబ్లెస్ టైర్ అంటే ఏదో ఇంకోటి ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ ఏముండదని ఇప్పుడే అర్థమైంది. చాలా కష్టం అన్న, టైర్ ఉచ్చికడము కష్టమే, బిగించడం కూడా కష్టమే. ఎందుకంటే ఇవన్నీ కొత్త మోడల్ బండ్లు కదా, సో అంతా సిస్టమేటిక్గా ఉంటాయి. ఏమాత్రం తేడా ఉన్నా బండ్లే ఖరాబ్ అవుతుంది. అందుకని చాలా ఈజీగా కాదు, చాలా కష్టంగా భద్రంగా చేస్తారు పనులు. చేస్తున్నారు కదా ఆ విధంగా టైర్ ఎక్కిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోని. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఉపయోగపడుతుంది అంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్న. అందుకని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అలాగే నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే డిస్లైక్ చేయండి. ఎలా ఉందో వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంటు, లైక్, సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్ లెక్క. సో మరెన్నో వీడియోస్ చేస్తా. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనేసి. కొంచెం పని ఉండడం వల్ల నేను సరే, ఇది ఎండాకాలం కదా, జర్నీలు చేయలేకున్నా. 40 degrees పైనే ఉంది. ఈ ఎండకు నేను బైక్ కొన్నానంటే బండి కూడా చాలా ఖరాబ్ అవుతుంది, టైర్లు త్వరగా అరిగిపోతుంది, ఇంజిన్ చాలా. ఎండాకాలం జర్నీ అనేది చాలా డేంజర్తో పని నేను చెప్తున్నా. వీడియోస్ అప్పుడప్పుడు లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ అండి. చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి. ప్రతి యూట్యూబర్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని దాటుకొని అప్లోడ్ చేయాలంటే మనీ ఉండాలి. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నా అనిపించిన కొట్లాట జరుగుతుంది కదా, వాళ్ళ గురించి ఒక వీడియో సపరేట్గా చేస్తాను. భయ్యా సన్నీ యాదవ్, నా అనిపించిన అలాంటి యూట్యూబర్స్కి డబ్బులు వస్తాయి. కొందరు స్పాన్సర్స్ ఉంటారు, ఇంకొందరు ఏదో డబ్బులు వచ్చే విధంగా వాళ్ళకు మిలియన్ వ్యూస్ వస్తాయి, లైక్స్ కూడా అట్లనే వస్తాయి. కాబట్టి వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. సన్నీ యాదవ్ అంటే ప్రమోషన్ చేస్తాడు, నా న్యూస్లో ప్రమోషన్ చేస్తాడు లేదు తెలియదు. నేను ఏదో చేయాలనుకుంటున్నాను. ఆయన కూడా చెప్పాను, నేను ఎప్పుడు చేయలేదు. ఎంతో కొంతమంది యూట్యూబర్స్ ప్రమోషన్ చేస్తారు, ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. నేనేం డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను యూట్యూబర్ అవుదామనేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. సో యూట్యూబ్ నుంచి పెద్దగా ఎక్కువగా డబ్బులు వస్తాను అనుకుంటున్నారు కానీ అంత ఎక్కువ రావండి. అంత రావాలంటే మిలియన్లలో సబ్స్క్రైబర్స్ ఉండాలా, మిలియన్లలో వ్యూస్ రావాలా, అట్లయితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను భయ్యా సన్నీ యాదవ్ గురించి
నాన్ వెజ్ల గురించి ఒక వీడియో చేస్తారు క్లారిటీగా, కానీ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళది వార్ ఇంకా జరుగుతూనే ఉంది, మొత్తం క్లారిటీగా కనుక్కొని. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు చాలా మంది యూట్యూబర్లు. నాకైతే అసలు ఆశ్చర్యం అవుతుంది, ఏంటిరా బాబు ఇంతగా. అది సోషల్ మీడియా మొత్తం ఒక హల్చల్ జరుగుతుంది. ఐపీఎల్ సీజన్ ఇదే, వీళ్ళది కొట్లాట ఇప్పుడే, ఎలక్షన్స్ ఇప్పుడే, మంచి హాట్ టాపిక్స్ భలే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ గురించి నేను మాట్లాడుకుందాం, మనము సపరేట్ వీడియో చేస్తాను. ఆ నెక్కులు కదా, ఆ నెక్కు పనితోనే మొత్తము ట్యూబ్లెస్ టైర్లలో ఆ నెక్కు పోయిందంటే ఏం ఇబ్బంది లేదు, కొత్తగా నెక్కు మార్చుకోవచ్చు, కొత్త నెక్కు మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. టైర్కే ఇబ్బంది లేదు, టైర్ బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పాలంటే ట్యూబ్లెస్ టైర్లు ఎంత ఉన్నాయంటే 2500 పైనే ఉన్నాయి ఒక్కొక్క టైరు. మంచి బ్రాండెడ్ కంపెనీ అంటే 3000. ఇంకా పెద్ద కంపెనీలు ఉన్నాయి, అవి ఇంకా రేట్ ఎక్కువ. అవి స్పోర్ట్స్ బైకులకు బాగా వస్తాయి, పెద్ద బైకులకి. సో నాకు ఈ టైర్ సరిపోతుంది, బాగుంది నాకున్న రోడ్లలో, కాబట్టి ఈ టైరే తీసుకున్నాను. ఈ టైర్ వచ్చేసి 2600. ఏం చెప్పమంటారండి, రేట్లు అట్లే ఉన్నాయి అన్నీ. కరోనా తర్వాత నుంచే అన్ని డిమాండే, కరోనా ముందు డిమాండ్ లేవు, కరోనా తర్వాత నుంచే డిమాండ్ పెరిగిపోయింది అన్నిటికీ, ఏ వస్తువుకైనా. బైక్స్ అంత రేటు ఉన్నాయని కారణం కరోనా తర్వాత నుంచే. కరోనా టైంలో గుంపులుగా తిరగకూడదు అన్నారు కదా, అందరూ బైకులు తెచ్చుకున్నారు. బైక్ నడపని రానట్టు కూడా బైక్ నేర్చుకుని తెచ్చుకొని ఇప్పుడు రోడ్ల మీద దక్కిస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది. అట్లా బీచ్ చేసినాడు, 2 టైర్లు కంప్లీట్ అయిపోయినాయి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.